డాక్టర్ గారు, బిందు ఇలా అడుగుతున్నారండి. నా పెళ్ళై సంవత్సరం అవుతుంది. 3 నెలల క్రితం ఒక విషయంలో నేను నా భర్త బాగా గొడవపడ్డాం. నేను తనని అనకూడని మాటలు అన్నాను. ఆవేశంలో నాకే తెలియకుండా మాట్లాడాను. అప్పట్నుంచి ఆయన నాతో మాట్లాడటం మానేశారు. నేను సారీ చెప్పాను, ఇంకెప్పుడు అలా జరగదని కూడా చెప్పాను. కానీ నా భర్తలో ఎలాంటి మార్పు లేదు. ఇంటికి కావలసినవన్నీ తెస్తున్నారు. కానీ అసలు ఇంట్లో నేను ఒక దాన్ని ఉన్నట్టుగా కూడా ఆయన గుర్తించడం లేదు. దయచేసి నా భర్త కోపం పోయే మార్గం ఏదైనా ఉంటే తెలియచేయండి అని అడుగుతున్నారు. బిందు, ఇది చాలా ప్రస్తుత కాలంలో టీనేజర్స్లో ఎక్కువ వస్తున్నటువంటి సమస్య. మీ భర్త గారు మీతో మాట్లాడట్లేదు అన్నప్పుడు అతనికి హర్ట్ అయిన దానికన్నా కూడా మీ యొక్క ప్రవర్తన దీని పట్ల తను ఊహించినటువంటి దెబ్బ తగిలింది. దీన్ని మార్చాలంటే కొంత సమయం పడుతుందమ్మా. ఆ సమయం దాకా ఓర్పుగా ఉంటాము. వీలైనంత మటుకు ఇంట్లో మంచి స్మెల్ వచ్చేటువంటి వాటిని ఎక్కువగా పెట్టండి. ఆలోచన అతని ముందు రాకన్నా కూడా అతనికి ఏమి అవసరమో, ఎందుకంటున్నానంటే మీ ఇద్దరు మళ్ళీ కలవటానికి చాలామంది మనం ఏమనుకుంటామంటే సారీ చెప్పంగానే మాట యొక్క గాయం తగ్గిపోతుంది అని అనుకుంటున్నాం. ఎప్పటికీ తగ్గదు. క్షమించు అన్నంత మాత్రాన అది దూరం కాదు. అది కాకపోవటానికి కారణం ఏంటంటే నీ యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి లోపాలని మొట్టమొదటిగా నువ్వు చాలా క్లియర్గా చక్కగా తెలుసుకున్నావమ్మా. ఆ మాట దీనిని వాడటం అంటే మీకు ప్రస్తుతము మీ యొక్క జ్ఞానాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన, అంటే వీలైనంత మటుకు కొన్ని బుక్స్ చదువుకోండి, రకరకాలైనటువంటి సంఘటనలను తీసుకోండి, నెగిటివ్ సంఘటనలను దూరంగా పెట్టండి. అలాగే మీ భర్త యొక్క దగ్గర వారితో చక్కగా మాట్లాడండి. అప్పుడు మీకు సపోర్టు దొరుకుతుంది. మీ భర్తకు కూడా ఓకే, తను అర్థం చేసుకొని అందరినీ దగ్గరలో ఉంటుంది, నేను కూడా దగ్గర అవ్వాలనే ప్రయత్నానికి అతను ముందడుగు వేస్తారు. ఈ ప్రయత్నం నువ్వు చేస్తారు కదమ్మా. రియల్లీ వండర్ఫుల్. యు హావ్ పుట్ ఇట్ అండ్ పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్.